ఉపాధి హామీ పథకం పేరు మార్పు. సో ఇప్పటిదాకా 100 రోజుల పని దినాలతోటి గ్రామాలలో ఉపాధి హామీ పథకం ఉండేది. ఇప్పుడు ఆ పథకాన్ని 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచేసి మొత్తానికైతే ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. పని దినాలు, వేతనం పెంపు, జనగణనకు నిధుల కేటాయింపు 2027 ఫిబ్రవరిలో ప్రారంభం. బీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలంటూ చూస్తాను. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి జనగణనలో కీలక అడుగు పడింది. 2027 2 దశల్లో జనాభా లెక్కలు ఉంటాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. శుక్రవారం ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారంటూ చూస్తా ఉన్నాం. సో దానిలో ప్రధానంగా కులగణన గురించి, ఉపాధి హామీ గురించే కనబడతా ఉంది. సో 2027 ఫిబ్రవరి నుంచి జనగణన ప్రారంభమవుతున్నారు. ఇందులోనే కులగణన కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 11,000 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో మార్పులట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులకు పూనుకున్నది. ఈ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చిందట. సో మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చింది. పని దినాల సంఖ్యను 100 ఉంటే 125కు పెంచిందట. అలాగే ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని 240కు సవరించింది. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకం ప్రారంభమైంది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులట. సో మొత్తానికైతే ఉపాధి హామీ పథకం పేరు మార్చి పూజ్య బాపు రోజ్గార్ యోజన అనే పేరు కింద మార్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో నెక్స్ట్, తెల్లారిన బతుకులు. మారేడుపల్లి ఘాట్ రోడ్లో ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు. దైవ దర్శన యాత్రలో విషాదం. 9 మంది మృతి, 21 మంది గాయాలు. ప్రధాని మోడీ